అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నచ్చడం అంటే మన బాహ్య స్వరూపం కాదండి, మన అంతరంగిక స్వభావము ఆయనకి నచ్చాలి. నోవాహు కుటుంబము నచ్చింది ఆయనకి. అంతమంది ఉండగా నోవాహు మాత్రమే కనబడ్డాడు. నోవాహుతో పాటు కుమారులు కనబడ్డారు, ఎందుకంటే తండ్రి మాట జవదాటని కుమారులు వారు. కోడళ్ళు కనబడ్డారు, ఎందుకంటే భర్తకు లోబడినటువంటి వారు. భార్య కనబడింది, ఎందుకంటే నోవాహు భార్య అతని మాటకు లోబడి జీవించింది. అది వీళ్ళందరూ కూడా ఒక బడిలో ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా, క్రీస్తును కలిగినటువంటి మనమందరము కూడా మనకంటూ ఒక బడి ఉంది. అది లోబడి. ఇంకో బడి ఉంటుంది తిరగబడకూడదు, లోబడి జీవించాలి. బయట సమాజము తిరగబడింది, మా ఇష్టం అని జీవించారు. మన ఇష్టం పనికిరాదండి, ఆయన ఇష్టానికి మనము దాసోహం అవ్వాలి. ఎప్పుడైతే కుటుంబం అంతా కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చిందో అప్పుడు అంటున్నాడు, నీవు, నీ భార్య, నీ ముగ్గురు కుమారులు, నీ ముగ్గురు కోడండ్రును వెళ్ళండి లోపలికి అన్నాడు. వెళ్ళారు. జంతువులు లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు ఎవరు వేశారంటే దేవుడే గడియ వేసినట్టుగా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే గడియ పెట్టాడంట. అద్భుతమైనటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలన్నీ ఆదనమందే విడవబడెను, ఆకాశము తూములు విప్పబడెను. ఆ తర్వాత మనం చదువుకుని వెళ్తే కనుక, ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్ళు ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, జంతువులు కూడా వెళ్ళినట్టుగా రాయబడింది. 16వ వచనంకి వస్తే కనుక, ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. అనగా తలుపు లాక్ చేశాడు. ఆయనే తలుపు వేసేశాడు. ఆయన మూయగా తెరచువాడెవరు? ఆయన తెరవగా మూయివాడెవరు? మూశాడు. ఆకాశ వాకిండ్లను తెరచాడు, అగాధ జలాలను పంపించాడు, ప్రచండ వర్షం కురిసింది. ఓడ నేల మీద నుంచి నీటి మీదకు వెళ్ళింది. అదే ఓడ క్రమముగా పైకి వెళ్ళింది. అనగా గమనించాలి, నీరు మొత్తం అంతా కూడా కమ్మేసుకుంది. పర్వతాలు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, గొట్టలు మునిగిపోయాయి, మెట్టలు మునిగిపోయాయి, అన్నీ మునిగిపోయాయి. జల ప్రళయం అయిపోయింది మొత్తం అంతా కూడా. కానీ ఒక నోవాహు ఓడ మాత్రమే నీటి మీద తేలుతా వెళ్ళిపోతూ ఉంది. అది తేలి 9680 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అరారాతు కొండ మీద నిలిచిపోయింది. ఇది రక్షణ ఓడ. ఆ కొండ రక్షణ కొండ. నీ కుటుంబము కూడా రక్షణ ఓడలోనికి వచ్చిన అనుభవం ఉందా అని అడుగుతూ ఉన్నాను. చెల్లి, నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ భర్త పరిస్థితి ఏమిటి? అక్క, నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ భర్త పరిస్థితి ఏమిటి? అనయ్య, నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ భార్య పరిస్థితి ఏమిటి? ఇరువురు రక్షింపబడాలి, కుటుంబం అంతా రక్షింపబడాలి. అసలు రక్షణ పొందుకునే కుటుంబం ఉండడానికి వీల్లేదు. దేవుని మహిమ కలుగునుగాక. గమనించాలి, ఆయన నామాన్ని మనము ధరించుకోవాలి. ఆయన శిలువ రక్తములో మనము కడగబడాలి. ప్రభు సంస్కారపు విందులో మనము చేయి పెట్టవలసిన వారమై ఉన్నాము. ఆయన కలిగి మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నోవాహు కుటుంబం అంతా రక్షణ పొందుకుంది. ఆ వాడ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. చుట్టూ ఏం జరిగినా కానీ మనము గనక ఆ రక్షణ అనే యేసయ్యలోని గనక మన రక్షణ వాడని యేసయ్యలో మనం గనక వచ్చినట్లయితే బయట ఏమి జరిగినా కానీ మనకు ఏమీ జరగదు. మనము సేఫ్గా ఉంటాం. ఈ వాడ వెళ్ళి అరారాతు కొండ మీద ల్యాండ్ అయినట్టుగా మనము ఎక్కడ ల్యాండ్ అవుతామంటే పరలోక రాజ్యములో ల్యాండ్ అవుతాం. భూమి మీద నుంచి నీటి మీద నుంచి కొండ మీదకు. ఆ కొండ పరలోకపు కొండ. అదే అరారాతు, ఎత్తైనటువంటి కొండ, రక్షణ కొండ అని దీనికి పేరు. మరి నీవు రక్షింపబడితే ఈ అనుభవం నీలో ఉంటుంది.
ఇక రెండవ కొండ, బైబిల్ గ్రంథం రెండవ కొండ మోరియా కొండ. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయం మోరియా కొండ గురించి మాట్లాడుకుంటే, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వత శ్రేణులలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించము. మోరియా కొండ. ఈ కొండ కొన్నటువంటి ప్రత్యేకత, ఇది దర్శనపు కొండ అని పిలువబడింది. దర్శనపు కొండ. దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చిన స్థలం ఇది. ఇక్కడే దావీదు బలిపీఠం కట్టాడు, మన గతంలో మాట్లాడుకున్నాం. ఇక్కడే సొలొమోను మందిరం కట్టాడు. ఇది దైవ ప్రత్యక్ష స్థలం. నీ జీవితంలో కూడా ఈ ప్రత్యక్షత అనుభవం ఉండాలి. అంటే ఈ మోరియా కొండ ఎలాంటిదంటే కనుక దర్శనపు కొండ, దేవుని ప్రత్యక్షతను అనుభవించే కొండ. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ప్రత్యక్షత అనేటటువంటి అనుభవము మనం కలిగి ఉండాలి, దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆ కొండ గమనించాలి, చాలా శ్రేష్టమైనటువంటి కొండ మోరియా పర్వతం. ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుడు చూపించిన ప్రదేశం. అంత మాత్రమే కాదండి, అరౌనా కళ్ళము కలిగినటువంటి ప్రదేశము. దావీదు అరౌనా అనేటటువంటి వ్యక్తి దగ్గర కొన్నటువంటి, యెబూసీయుడు అనేటువంటి అతని దగ్గర కొన్నటువంటి ప్రాంతం అది. అంత మాత్రమే కాదు, అక్కడ బలిపీఠం కట్టాడు దావీదు. బలిపీఠం అనుభవం కూడా అక్కడ ఉంది. అలాగే సొలొమోను మందిరము కూడా అక్కడే కట్టబడింది. మరి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత ఈ మోరియా కొండకు ఉంది. మోరియా కొండ మనం ఎక్కాలి అంటే కనుక, ఎక్కే వారముగా మనం ఉండాలి అంటే కనుక ఖచ్చితముగా మనము దర్శనం అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. అబ్రహాముకు దర్శనమిచ్చాడు దేవుడు. మనకు కూడా ఆ అనుభవం రావాలంటే మోరియా పర్వతం మనం ఎక్కవలసిన, మోరియా కొండ మనం ఎక్కాలి. మొదటిది అరారాతు అనేటటువంటి కొండ, అనగా రక్షణ అనేటువంటి అనుభవం ఉంటే ఆ కొండ మనం ఎక్కినట్టే. అలాగే మోరియా కొండ అంటే కనుక మరి ఆయన్ను దర్శించేటటువంటి కొండ. యెహోవా చూచుకొనును అనేటువంటి మాట కనబడుతుంది అక్కడ. యెహోవా ఈరే అంటే దర్శనము, ఆయన దర్శనమిస్తాడు. ఈ మోరియా కొండ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కొండ, త్యాగముతో కూడినటువంటి కొండ. ఈ కొండ దగ్గరే పరలోకం అనేటువంటి మాట ఫస్ట్ టైం కనబడుతూ ఉంది. ఈ కొండ దగ్గరే ప్రేమ అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అంటే ఈ మోరియా అనగా ఆయన దర్శనము మనకు కలిగితే పరలోక దర్శనం మనకు లభిస్తుంది. ఆయన ప్రేమ మనం పొందుకుంటాం. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, అన్నీ కూడా ఆశించేవే. ఏదో ఆశించి ప్రేమిస్తారు చాలామంది. కొంతమంది డబ్బును ఆశించి ప్రేమిస్తారు, కొంతమంది హోదాను ఆశించి ప్రేమిస్తారు, కొంతమంది పేరును ఆశించి ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది ఆస్తిని చూసి ప్రేమిస్తారు, ఇంటిని చూసి ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది రంగును చూసి ప్రేమిస్తూ ఉంటారు. ఏదో ఆశించి దేవుడు మనల్ని ప్రేమించలేదండి. గొప్ప దేవుడు. మనం పాపిగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించాడు, మనల్ని కోరుకుంటున్న దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించావయ్య అంటే, నా కుమారుని ఇచ్చేశాను అంటున్నాడు తండ్రి. యేసుప్రభుని అడిగితే ఆయన అంటాడు కదా, ఎంత ప్రేమించావయ్యా యేసయ్య అంటే, నన్ను నేను అర్పించేసుకున్నాను, చచ్చేంత ప్రేమించానని చెప్తాడండి. ఎంత ప్రేమించానంటే, మరి ఇంత ప్రేమమయుడిని మరి మనం ప్రేమించాలి కదా. ఈ మాట ఎక్కడ కనబడుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో మరి మీరు చదివినట్లయితే కనుక ఈ 22వ అధ్యాయంలోనే ప్రేమ అనే మాట కనబడుతుంది. 21 అధ్యాయాలకు ఎక్కడ కనపడలేదు ఆ మాట. 22లో ప్రేమ కనబడుతుంది. పరలోకం కూడా ఎక్కడ కనబడుతుంది? 22లో. ఎందుకు ఇక్కడ కనబడుతుందంటే ఇది ప్రత్యక్షత కొండ కాబట్టి. పరలోక ప్రత్యక్షత అక్కడ కనబడుతుంది. దేవుడే దిగి వచ్చాడు అక్కడ. బలి అడిగాడు అబ్రహాముని, ఇస్సాకుని కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. కత్తి పైకెత్తే సమయంలో, ఇంకా వేసేసే సమయంలోనే అబ్రహాం ఆగా, కంగారు పడకు అన్నాడు. అప్పుడు అంటాడు కదా, నాకంటే నీకు ఎవరు ఎక్కువ కాదు అబ్రహాం, ఎంత ప్రేమిస్తున్నానని. ఆయన ఎంత ఆనందపడ్డాడు తెలుసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన విషయంలో కూడా ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నీ దేవుడని యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన్ను ప్రేమించు. తరువాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేనికన్నా దేవుడే ముందు ప్రథమం. మనకి ఏది ఎక్కువ కాదు, మనకు దేవుడే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ మాట గమనించాలి. ఈ మోరియా అనేటటువంటి కొండ మనం ఎక్కాలి అంటే కనుక దర్శనము కలిగి ఉండాలి. ఇది దర్శనపు కొండ. ఆయన మనల్ని దర్శించాలి. అబ్రహామును దేవుడు దర్శించాడు కాబట్టి మోరియా అనేటటువంటి కొండ అనుభవం మనలో
రావాలి. అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక మూడవదిగా గమనిస్తే కనుక మూడవ కొండ నిర్గమాకాండం. ఆదికాండం 2 కొండల గురించి చూసాం. మూడవ కొండ నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం. మరి నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం. ఇది సీనాయి కొండ అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సీనాయి కొండ, దీనికే హోరేబు కొండ, దీనినే దేవుని పర్వతం అని కూడా పిలుస్తారు. పరిశుద్ధ పర్వతం అని కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సీనాయి పర్వతం అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఈ సీనాయి పర్వతం పాత్ర చాలా గొప్పది, చాలా పెద్దది. 31వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే కనుక, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఈ సీనాయి కొండ దగ్గర జరిగినటువంటి చరిత్ర ఏమిటి అంటే కనుక, దేవుడే స్వయముగా ఆ కొండ మీదకి దిగి వచ్చాడు. దేవుడు మాట్లాడాడు ఆయనతో. మాట్లాడడం మాత్రమే కాదండి, రాతి పలకలను ఇచ్చాడు. ఆ పలకల మీద ఆయన రాతతో రాసినటువంటి ఆజ్ఞలు, 10 కమాండ్స్, 10 ఆజ్ఞలు దాని మీద ఉన్నాయి. అంటే ఇది దేవుడు దిగి వచ్చి మాట్లాడిన కొండ. అంటే దేవుని మాట వినేటటువంటి అనుభవము ఈ కొండ ఎక్కిన వరకు ఉంటుంది. అంటే ఈ కొండ ఎక్కడము అంటే దేవుని మాట మనం వినాలి. అంటే ఆయన వాక్కు మనం వినేవారముగా ఉండాలి. ఆయన మాటలు మన చెవున పడాలి. ఇది ఒక అనుభవం. సీనాయి కొండ, దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది దేవుడు మాట్లాడిన కొండ. మరి మన జీవితంలో కూడా ఆయన మాట్లాడే అనుభవము మనం పొందుకోవాలి. ఈ కొండ గురించి మరి మనం గమనించినట్లయితే కనుక, ఇశ్రాయేలీయుల యొక్క శ్రమల కాలం, వారు 430 సంవత్సరాలు, తదనంతరం వారి కష్టములు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి. అక్కడ బానిసలుగా వారు మలచబడ్డారు. ఐగుప్తు బానిసత్వంలో వారు మగ్గిపోతూ ఉన్నప్పుడు మొర్ర పెట్టారు దేవునికి. మొర్ర ఆలకించే దేవుడై ఉన్నాడు ఆయన. నిజముగా మొర్ర పెట్టు వారికి నేను సమీపముగా ఉన్నానన్నాడు ఆయన. ఎప్పుడు కూడా నీ కష్టాన్ని చూసుకుంటున్నావంతే, నీ సమస్య చూసుకుంటున్నావంతే, ఆయనకు మొర్ర పెట్టు, కార్యం జరిగిస్తాడు. ఏంటో ఈ బాధ, ఏంటో ఈ వ్యాధి, ఏంటో ఈ సమస్య, ఏంటో ఈ కష్టం, ఏంటో 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 అనుకుంటే నీ కష్టాలు పోతాయా? కాదు. ప్రార్థన చెయ్యి, మొర్ర పెట్టు, అన్నీ తొలగించేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భారమంతా ఆయన మీద వేస్తే చాలంటున్నాడు ఆయన. సమస్త భారాన్ని నా మీద వేయండి అంటున్నాడు. ఏంటి బాధలేంటి, ఈ కష్టాలేంటి అని ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని చూసే, ఆ బాధను చూసే నువ్వు ముందుకు వెళితే ఆ కష్టము పోదు, ఆ బాధ పోదు. ఆ కష్టం చూడకూడదు, కష్టాన్ని తీసివేసేటటువంటి దేవుని వైపు చూడు. నువ్వు అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు, మహా అద్భుతాలు చేసే దేవుడు. మనకైతే అసాధ్యమే, ఆయనకి సమస్తము సాధ్యమే. ఏదైనా చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు, సమస్తము చేస్తాడు. శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడండి మనము సేవిస్తున్న దేవుడు. ఏదైనా చేయగలరు. నువ్వు నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఉంది. నమ్ముట నీ వలన నమ్ముట సమస్తము సాధ్యమే అని రాయబడింది. ఇలా ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో వచనాలు, వాగ్దానాలు. వాగ్దానము చేయడము మాత్రమే కాదండి, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. అలాంటప్పుడు నువ్వు కష్టం వైపు కానీ, నీ బాధల వైపు కానీ చూడకల్లా ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు, చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సీనాయి కొండ దగ్గరికి మనం వెళితే కనుక, మరి ఇశ్రాయేలీయులు బాధల్లో ఉండి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించాడు. మోషే గారిని లేవనెత్తాడు. మోషే గారి జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం. 3:40 కనపడతాయి మనకి. మొదటి 40 ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నాడు. రెండవ 40 మిద్యాను దేశం, మిద్యాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. 3:40 దేవుడు పిలిచాడు, నా ప్రజలను నడిపించాలయ్యా, నేను విడిపిస్తాను, నడిపించాలంటే నడిపించాడు. ఆ నడిపించేటటువంటి ఆ క్రమం గమనించాలి. ఆ నడిపించడానికి ముందు ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత ఈ కొండ మీదే మోషే గారికి లభించింది. చూద్దాం.
3వ అధ్యాయం, నిర్గమకాండ 3వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ హోరేబు కొండ అని ఉంది. ఈ హోరేబు పర్వతమే సినాయి పర్వతం అనే విషయాన్ని గమనించాలి. దైవ ప్రత్యక్షత అందుకున్నాడు. ఎంత విచిత్రం అంటే, ఆ కొండ మీద పొద మండుతా ఉంది, అగ్ని మండుతా ఉంది, కానీ పొద కాలిపోవట్లా. ఇదేంటయ్యా విచిత్రం అని చెప్పి కొండ ఎక్కబోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని దూత చెబుతున్నటువంటి మాట, మోషే ఇది పరిశుద్ధ ప్రదేశము కనుక నీ చెప్పులను తీసివేసి రమ్మని పిలిచినట్టుగా మనకు కనబడుతూ ఉంది. చెప్పులు విప్పాడు, పైకి వెళ్ళాడు. ఎంత అద్భుతం ఇది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. హోరేబు కొండ పరిశుద్ధ ప్రదేశము అనగా సినాయి పర్వతము పరిశుద్ధ ప్రదేశము. ఇది మాట గమనించాలి. అందుకే దేవుడు దిగి వచ్చిన స్థలం అయింది అది. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు పరిశుద్ధ స్థలమే కావాలి. మరి నీలో ఆయన ఉండాలి అంటే నీవెంత పరిశుద్ధంగా ఉండాలి? నీ దేహము దేవుని ఆలయం అని రాయబడింది కదా. మరి నీ నోట బూతులు, నీ ఆలోచనలన్నీ బూతులయ్యి ఉంటే ఆయన నీలో ఎలా ఉంటాడు? ఆయన మనలో ఉండాలి అని మనం ఇష్టపడుతూ ఉంటే, ఆయన మనలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం పెట్టిన దైవ జనాంగమా, ఎప్పటికప్పుడు మనము వాక్యములో ఉదక స్నానము చేయబడాలి. ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం దిద్దుకుంటా ఉండాలి. దిద్దుబాటు జరిగితేనే ఆయన మనలో ఉంటాడు. సిద్ధపాటు కుదురుతుంది. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవునికి మహిమ కలుగును గాక. మరి మోషే గారి జీవితంలో గమనించాలి. ఆ పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ కొండ ఎక్కాడు మొత్తానికి. ఆ తరువాత దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఐగుప్తు చేతిలో నుండి వారిని నడిపించుటకు వచ్చాను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను అని అడిగితే మరి కారణాలు సాకులు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాడు. దేవుని పనిలో వాడబడాలి. ఈ జనాంగాన్ని నడిపించాలంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నేను వెళతానన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది మోషే అని దేవుడు మాట ఇచ్చేశాడు. మొత్తానికి సన్నిధి తోడుగా ఇచ్చాడండి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. వారు నడిచేంతవరకు కూడా తొలగిపోలా. ఆహారం పెట్టడంలో అద్భుతమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు కూడా ఆహారముతో వారు పోషింపబడ్డారు. సామాన్యమైన ఆహారం కాదు. ఆకాశములో నుండి మన్నా కురిసింది. పూరేడు పిట్టలు వచ్చాయి. రాత్రి సమయంలో పూరేడు పిట్టలు, పగటి సమయములో మన్నాను కూర్చుకొని వారు తిన్నట్టుగా. దాని రుచి ఎలా ఉందంటే కొత్త నూనె అనుభవం. అది ఎంత అద్భుతంగా పోషించాడని. పగలంతా ఏసీ, రాత్రి హీటర్ అనగా పగలంతా మేఘస్తంభము, చల్లని వాతావరణం అంట. చుట్టూ వేడి, లోపల చల్లగా ఉండేదంట. అందుకనే కదా చెమట పట్టలేదు వాళ్ళకి, బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళకు వాపు రాలా. అంటే గద్ద రెక్కల మీద తీసుకుని పోయాడు. కానీ అన్ని చేసినా కానీ ఈ సనుగుడు గొనుగుడు వాళ్ళు విడిచిపెట్టలా. అందుకే రాలిపోయారు. లేని వార్తను విడిచిపెట్టలా, రాలిపోయారు. గొడవలు విడిచిపెట్టలా, రాలిపోయారు. అందుకనే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. యాత్రా జీవితంలో వారు ఉన్నారు. మనం కూడా అదే యాత్రలో ఉన్నాం. వారైతే ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళుతూ ఉన్నారు. మనమైతే ఐగుప్తుగా పిలువబడుతున్నటువంటి ఈ భూలోకముల నుంచి కనానుగా పిలువబడుతున్న పరమ కనానుకు వెళుతున్నాం. అంటే పరలోకానికి వెళుతూ ఉన్నాం. అది యాత్రే, ఇది యాత్రే. కానీ ఈ యాత్ర నిత్య జీవంలోకి వెళ్ళే యాత్ర ఇది. ఈ యాత్రలో నాయకుడు, ఆ యాత్రలో నాయకుడు మోషే. యాత్రలో నాయకుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆయన వెంబడించాలి. ఆయన ఏమంటానికి వీల్లేదు. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే తండ్రి, నీ ఇష్టము, నీ ఇష్టమే నా ఇష్టము అని మనం అంటే మన బ్రతుకులు మార్చబడతాయి. అద్భుతాలు మనం చూస్తాం. ఎవరికో అద్భుతం జరిగింది అని చెప్పుకోవడం కాదు, నాకు కూడా దేవుడు అద్భుతం జరిగించడని ఒక సాక్ష్యం నీకు రావాలంటే నీవు ఆయన మాట విని ఆయన చిత్తానికి లోబడిపోవాలి. చిత్తం ప్రభువా, అబ్రహాము చిత్తం ప్రభువా, మోషే చిత్తం ప్రభువా, దావీదు చిత్తం ప్రభువా. అంతే. భక్తుల జీవితంలో చిత్తము ప్రభువా అనే మాట రాసి పెట్టుకున్నారు వాళ్ళు. మనం ఆయన ఏదన్నా అన్నా కానీ ఇప్పుడు కాదులే ప్రభా, తర్వాత చూద్దాం ప్రభా, తర్వాత త్వరగా చేయమంటున్నాడు ఆయన, తర్వాత అంటలా. దేవుని మహిమ కలుగును గాక. రైట్. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక మోషే గారి జీవితంలో చక్కని ప్రయాణం, వారు నడిపించే ప్రయాణంలో దేవుని హస్తము వారికి తోడుగా ఉందండి.
అలా వెళుతున్నటువంటి ఆ ప్రయాణం, సినాయి అనేటటువంటి ఆ ప్రాంతానికి వారు చేరుకున్నారు. అక్కడే ధర్మశాస్త్రం వచ్చింది. ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఆ కొండ ఆ యొక్క మరి దాని కలర్ కూడా చేంజ్ అయిందంటండి. అంటే దేవుని యొక్క వేడిమి, ఆయన యొక్క అభిషేకం, ఆయన ప్రభావంతో ఆ కొండ మండిపోయింది. అది కాల్చబడిందని రాయబడింది. దాని ఎత్తు మనం గమనిస్తే కనుక, దాని పొడవు గమనిస్తే 7.5 కిలోమీటర్ల పొడవు అంటండి. అంత నడవాలి ఆ కొండ అక్కడికి వెళితే కనుక. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక సౌదీ అరేబియాలో ఉత్తర భాగాన ఉన్నట్టుగా మరి చరిత్ర చెబుతుంది. అంత మాత్రమే కాదండి, గలతీ పత్రిక 4:25లో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే అరేబియా ప్రాంతములో ఈ కొండ ఉంది. మరి ఇది ప్రస్తుతానికి ఈ కొండ, ఈ పర్వతం ఎలా పిలువబడుతుందంటే జబుల్ ఇల్ లాజ్ అనే పేరుతో పిలువబడుతుంది. జబుల్ ఇల్లాజ్ అనేటటువంటి పేరుతో ఈ కొండ పిలువబడుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే 10 ఆజ్ఞలు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి పర్వతం ఇది. దేవుడు దిగి వచ్చి మాట్లాడిన కొండ ఇది. అంటే ఈ సినాయి అనుభవం అంటే ఏమిటంటే, సినాయి కొండ అనుభవం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడమే ఈ అనుభవం. ఒకటి అరారాతు కొండ, 2 మోరియా కొండ, 3వది సీనాయి కొండ. ఇక 4వది మనం గమనిస్తే కర్మేలు కొండ. ఈ కర్మేలు కొండ గురించి మనం గమనించినట్లయితే కనుక మొదటి రాజుల గ్రంథములో దీని చరిత్ర రాయబడింది. కర్మేలు కొండ అద్భుతమైనటువంటి కొండ ఇది. కర్మేలు అనేటటువంటి పేరుతో ఈ కొండ కనబడుతుంది. కర్మేలు అంటే తోట లేదా వనము లేదా ఫలవంతమైనటువంటి భూమి అని అర్థం. ఇన్ని పేర్లు ఉన్నాయి. 1 తోట, 2 వనము, 3 ఫలవంతమైనటువంటి భూమి అని చెప్పబడుతుంది ఈ కర్మేలు పర్వతం. మరి ఈ కర్మేలు గురించినటువంటి చరిత్రకి వెళ్ళాలి అంటే కనుక మనకు ఎవరు కనబడుతున్నారంటే ఈ యొక్క చరిత్రలో మోషే గారు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తులు కనబడుతున్నారు. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క భక్తుడు మనకు కనబడుతున్నాడు. మొదటి కొండ మనం గమనించాం, అరారాతు కొండ అనగానే నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవాహు గారు కనబడ్డారు. 2వ కొండ మోరియా కొండ అనగానే అబ్రహాము గారు కనబడ్డారు. అలాగే దావీదు గారు కూడా అక్కడే కనబడ్డారు. ఇంకొక మాట చెప్పాలంటే ఇస్సాకు గారు కూడా అక్కడే కనబడ్డారు. రైట్. 3వదిగా గమనించినట్లయితే కనుక మనం చూసినటువంటి కొండ సీనాయి కొండ అనగానే అన్న మోషే గారు కనబడుతున్నారు. ఇప్పుడు 4వది కర్మేలు కొండ అనగానే రోషముగా పనిచేసినటువంటి ప్రవక్త, గొప్ప దైవజనుడు, అగ్ని ప్రవక్త అని పేరుగాంచినటువంటి ఏలియా కనబడుతున్నాడు. ఎంత అద్భుతం అండి ఇది, చాలా అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేని చూపిస్తుంది చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఈ కొండ గురించి చెబుతూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19 నుంచి చదువుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బాయిలు దేవత ప్రవక్తలు 480 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. అహాబు ఇశ్రాయేలు వారిని అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. 21వ వచనం, అద్భుతమైన వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బాయిలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము కర్మేలు అనేటటువంటి అనుభవము. 2 తలంపుల మధ్య ఎంతకాలం ఉంటారయ్యా మీరు? ఉంటే ఇటన్నా ఉండండి, అటన్నా ఉండండి. ఉంటే వేడిగానా ఉండు, చల్లగానా ఉండు. ఒకవేళ నులివెచ్చనగా ఉంటే గనక ఉమ్మివేయబడతావు అని చెప్పి మనకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఉంటే వేడిగానా ఉండాలి, చల్లగానా ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యగా ఉంటాను అంటే మట్టికి ఊరుకోను అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, కర్మేలు అనేటటువంటి కొండ
మనము ఎక్కాము అంటే కనుక ఒక డిసైడ్ అయిపోవాలి, ప్రభువును కలిగి ఉన్నామంతే, ఇక లోకములోనికి వెళ్ళకూడదు. ఇక లోకము కావాలి, నాకు ప్రభువు కావాలి అంటే కుదరదది. పరిశుద్ధమైనటువంటి జీవితం మనది. పాప లోకములో మనం ఉన్నాము, కానీ జాగ్రత్తగా పాపాన్ని అంటించుకోకుండా, అంటనీయకుండా మనము నడవాలి. ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఇక లోకములో ఉన్నటువంటి తలంపులు కానీ, లోకంలో ఉన్నటువంటి ఆశలు కానీ, లోకాశలు కానీ మనలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. లోకములో ఉన్నది ఏది కూడా నాది కాదు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని వాక్యము సెలవిస్తూ ఉంది. శరీరాశ ఉండకూడదు. శరీరేచ్ఛలు నెరవేర్చామా మనము పతనమవుతాం. జాగ్రత్త. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమగల దేవ, ప్రేమస్వరూపి దేవా, ఇదిగో నాయన 7 కొండల చరిత్ర. దేవా, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో అనేక కొండలు ఉన్నాయి. వాటి యొక్క చరిత్ర మీరు మాతో మాట్లాడారు. దేవా, నీకు వందనాలు. ఒక్కొక్క కొండ ఒక్కొక్క అనుభవాన్ని చూపించింది. ఈ కొండల్లో ఉన్నటువంటి ధన్యత అనుభవాన్ని ప్రభువా మేము నేర్చుకుంటూ, పాటిస్తూ, అనుభవిస్తూ నీ నిత్య రాజ్యములోనికి, పరలోకం అనే కొండ ఎక్కడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.